గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే హరీష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆశతో ఉన్నటువంటి వారిని కాకుండా ఆశయంతో పనిచేస్తామని వారిని ముందుకొచ్చి గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కొమరంభీం జిల్లా దడేగాం మండలంలోని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జెండాగూడ గ్రామానికి విడిచితో పాటుగా బీటీ రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అది ఇటు ఈ రోడ్ అయితే ఎంత గలీజ్ ఉండే, ఇవాళ ఎంత మంచిగా అయింది. మేము పోయినసారి ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ బురద అంతా పోయి ఇప్పుడు మంచి సీసీ రోడ్ అయింది. అట్లనే కరెంటు తీగలు కూడా జెండాగూడలో షిఫ్ట్ చేయాలని పోయినసారి కూడా పెద్ద మనుషులు నన్ను అడగడం జరిగింది. కాబట్టి కొద్దిగా ముందుకు పోదాం, మంచి అభ్యర్థిని గెలిపించాలి. ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచున్నా, మీరందరి ఆశీర్వాదంతో కొత్తిమీరలో గొప్ప పెద్ద ఎత్తున మనకు ఓట్లు వచ్చినాయి. నేను ఎమ్మెల్యే గెలిచుండి మన పార్టీకి చెందిన మన సమూహానికి చెందిన వ్యక్తి సర్పంచ్గా అయితే అభివృద్ధిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ వాళ్ళు కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఉన్నది లేనిది చెప్పి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసి సమస్యలకు తయారు చేసే అవకాశం ఉన్నది. మన పార్టీకి చెందిన వాళ్ళే ఉండే ఇప్పుడు ఇంతకుముందు. మనం ఎవరికి అన్యాయం చేయలే, ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టియలే, ఎవరిని గోసపుచ్చుకోలే, అందరినీ ఒక తాటి మీద నడిపించే ప్రయత్నం చేసినాం. కానీ కొంతమంది దారి తప్పారు, వాళ్ళకు మనం చెప్పాల్సింది ఏం లేదు. కానీ ప్రజలు విఘ్నులు, ఆలోచన పరులు. కాబట్టి మంచి ఆలోచన చేయండి, మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం, అండగా ఉంటాం.